ఎగ్జాక్ట్ 10:29 అవుతుంది. లాగిన్ చేసేసరికి 10:30 అవుతుంది. సో పోర్టర్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. మనం ఆన్లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనల్ని ఇండికేట్ చేస్తుంది చూడండి, చిన్న బటన్ ఉంది. ఈ బటన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే కంప్లీట్గా మనమైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. రైడ్ అయితే వచ్చేసింది భయ్య మొత్తానికి చూడండి. వావ్, సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయింది. మనం లాగిన్ చేసిన వితిన్ 4 minutesలో మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయగానే నేను నోటీస్ చేసిన అప్డేట్ ఏంటంటే, ఇంతకు ముందు వరకు మనకి పోర్టల్లో ఆర్డర్ వచ్చేటప్పుడు పికప్ లొకేషన్ కనిపించకపోయేది. బట్ ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి పికప్ లొకేషన్కి ఎంత దూరం ఉంది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. పికప్ లొకేషన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 700 మీటర్లు మాత్రమే ఉంది. డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుందాము. ఫైనల్లీ కస్టమర్ సార్ పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చాను. రాగానే యాప్ ఓపెన్ చేసి కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. అన్న, ఇది పోర్టర్ బైక్ బుక్ చేశారు కదా అన్న, ఎక్కడున్నారన్నా? అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా? థ్యాంక్స్ అన్న. ఓకే, వచ్చేసింది. అమ్మో, పెద్దగా ఉంది, చూడటానికి పెద్దగా ఉంది కానీ పెద్దగా వెయిట్ ఏమీ లేదు. కస్టమర్ సార్ దగ్గర ఐటమ్ తీసుకున్నాం కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ ట్రిప్ ఉందా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ట్రిప్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ నావిగేషన్ సింబల్ ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి నావిగేషన్ అయితే కనిపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ మనము డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఏంటి 11 కిలోమీటర్కి 86 చూపిస్తుంది, ఇదేమైనా బగ్ ఉందా? మాట్లాడదాం ఈ పోర్టర్ గురించి, ఇందులో ఉన్న బగ్ గురించి. ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. 11 కిలోమీటర్కి 86 రూపాయలు చూపించింది. ఏంటంటే నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. కస్టమర్కి ఫోన్ చేశాను, ఎవరైతే ఆర్డర్ బుక్ చేశారో ఆ కస్టమర్కి కాల్ చేసి, అన్న 11 కిలోమీటర్లు డ్రాప్ చూపిస్తుంది, మీరు మాత్రం 86 రూపీస్ మాత్రమే ఇచ్చారు, మిగతా మనీ ఎవరు ఇస్తారన్నా అంటే, లేదు తమ్ముడు, సగం పేమెంట్ నేను ఆల్రెడీ పోర్టర్ వ్యాలెట్లో పే చేశాను, రిమైనింగ్ అమౌంట్ మీకైతే క్యాష్ ఇచ్చాను కదా, ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే అప్డేట్ అవుతుంది. నేను 86 రూపీస్ క్యాష్ ఇచ్చాను, రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీ పోర్టర్ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. యాడ్ కాకపోతే నాకు కాల్ చేయి, నేను అమౌంట్ అయితే పే చేస్తాను అని తనైతే నాకు చెప్పారు. అమ్మయ్య అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే 11 కిలోమీటర్కి 86 రూపాయలు వస్తే ఈ రైడ్కి వచ్చి మన పెట్రోల్ మన టైం రెండు వేస్టే. మొత్తానికి కస్టమర్ సార్కి ఐటమ్ అయితే డెలివరీ చేసేసాను. ఇప్పుడు ఈ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, వీళ్ళ ప్లాట్ఫామ్ కమిషన్ ఎంత కట్ చేస్తారని చూద్దాం. నేను 11 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశాను. ఈ 11 కిలోమీటర్కి ఎంత వస్తుంది చూద్దాం. ముందైతే ట్రిప్ ఎండ్ చేద్దాము. టోటల్గా నేను 166 రూపీస్ కస్టమర్ సార్ దగ్గర కలెక్ట్ చేసిన మనీ, అందులో నాకు వచ్చింది 149 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అందులో పోర్టర్ ప్లాట్ఫామ్ ఫీజు వచ్చేసరికి, అంటే కమిషన్ వచ్చేసరికి అరౌండ్ 60 రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది.